పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు కొట్టాలని టార్గెట్ పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ప్లాన్తో మాట్లాడుతున్నారు. హిందూ ఓటు బ్యాంకే లక్ష్యంగా వివాదాలకు తెరతీస్తున్నారు. విభజించు పాలించు వ్యూహంతో పోలరైజేషన్ రాజకీయాలను తారాస్థాయికి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడవాళ్ల మెడలో తాలిబొట్టు కూడా మిగలదని ప్రధాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి కాంగ్రెస్ కూడా ఘాటుగా బదులిస్తుంది. ప్రధానికి తాలిబొట్టు విలువ తెలియదని, అందుకే అంత దారుణంగా మాట్లాడుతున్నారని పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందంటూ తన తండ్రి హత్యను గుర్తు చేశారు. నానమ్మ ఇందిరాగాంధీ తన దేశం కోసం తన బంగారాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పారు. మోదీ మళ్లీ నోరెత్తలేని విధంగా ప్రియాంక అటాక్ చేశారని, ఇకనైనా విద్వేషాలను రెచ్చగొట్టకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని కాంగ్రెస్ కేడర్ ఆమె ప్రసంగం వీడియోలను షేర్ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల దగ్గరున్న బంగారం, ఆస్తులను లాక్కొని ముస్లింలకు పంచుతుందని మోదీ రాజస్థాన్ సభలో అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. యూదులపై జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టిన జర్మనీ నాజీ నియంత హిట్లర్లా మాట్లాడుతున్నారని విపక్షాలు మండిపడ్డాయి. అయినా మోదీ వెనక్కి తగ్గకుండా అవే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవిత్రమైన స్త్రీధనాన్ని కాంగ్రెస్ దోచుకుంటుందని, 2 ఇళ్లు ఉంటే ఒకటి గుంజుకుంటుందని వారణాసి సభలో అన్నారు. దీనిపై కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈసీకి ఫిర్యాదు చేశాయి. కేసులు కూడా నమోదయ్యాయి. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ ధీటైన సమాధానమిచ్చారు. 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మంగళసూత్రాలను లాక్కుందా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మోదీకి మంగళసూత్రం విలువ తెలియదని ఎద్దేవా చేశారు. యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ తన బంగారాన్ని దేశానికి అందించారు. మా అమ్మ దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారు. దేశంలో ఇప్పుడెలాంటి చర్చ జరుగుతుంది? ఆడవాళ్ల మంగళసూత్రాలను కాంగ్రెస్ లాక్కుంటుందని చెబుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీ బంగారాన్ని, తాలిబొట్లను ఎప్పుడైనా లాక్కుందా? మోదీకి తాలిబొట్టు విలువ అర్థమై ఉంటే ఇంత అనైతికంగా మాట్లాడేవారు కాదు. దేశ అగ్రనాయకుడు నైతిక విలువలను వదిలేశాడు అని ప్రియాంక నిప్పులు చెరిగారు. బీజేపీ విపక్షాలపై కక్ష కట్టి 2 ముఖ్యమంత్రులు జైలు పాలు చేస్తుందని, మోదీ అహంకారంతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలకు అయోధ్య మందిర్ పాలిటిక్స్, ముస్లిం వ్యతిరేకత పునాది. లోక్సభ 2 సీట్ల నుంచి సెంటర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా సాగిన పార్టీ ప్రస్థానంలో అయోధ్య మందిర్ వివాదం ముగిసింది. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి పార్టీకి ఇక మిగిలింది వ్యతిరేకతే. ముస్లింలు చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలున్నవాళ్లు అని మోదీ నేరుగా, పరోక్షంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. తాలిబొట్టు హిందూ మహిళలకు సెంటిమెంట్ కనుక మోదీ ఎన్నికల్లోకి లాగారు. 2014-2019 ఎన్నికల్లో ఆయన ఇంతటి హేట్ స్పీచ్ ఇవ్వలేదని, ఓటమి భయంతోనే బరి తెగించి మాట్లాడుతున్నాడని విపక్షాలంటున్నాయి. మోదీకి ప్రియాంక ఇచ్చిన కౌంటర్లో ఆయన వ్యక్తిగత జీవితంపై ఇండైరెక్ట్ గా దాడి కనిపిస్తుంది. మోదీకి తాలి విలువ తెలియదు అని అనడంలో ఆయన భార్యను వదిలేసిన విషయాన్ని పరోక్షంగా గుర్తు చేసినట్లు కనిపిస్తుందని చర్చ జరుగుతుంది. ప్రజల సమస్యలు, దేశాభివృద్ధి ఎన్నికల్లో ప్రధాన అజెండా కావాల్సింది పోయి మత విద్వేష జ్వాలలు చెలరేగటం మంచిది కాదని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.